నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఏ కష్టం వచ్చినా కూడా, ఏ ఇబ్బంది తలెత్తినా కూడా వాళ్ళకు ఒకే ఒక వేదిక ఏదైనా ఉంది అని అంటే మహిళా కమిషన్. సో మహిళా కమిషన్ ద్వారానే వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ చెప్పుకోవడానికి ఒక వేదికగా ఉంటుంది. సో అట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి మహిళా కమిషన్ను తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. గత కొద్ది రోజుల క్రితమే, 3-4 రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త మహిళా కమిషన్ను ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగా చైర్మన్గా గద్వాల విజయలక్ష్మి గారు ఉన్నారు. అదేవిధంగా మెంబర్లుగా చూసుకుంటే కాసోజు శంకరమ్మ, శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి కాసోజు శంకరమ్మ గారికి కూడా కమిషన్ మెంబర్గా అవకాశం దక్కింది. అదేవిధంగా చిట్యాల శ్వేత గారు, శశికళ యాదవరెడ్డి గారు, సదాలక్ష్మి గారు, ఎన్ రాధాబాయి గారు, అదేవిధంగా ఉజ్మా షకీరా గారు. సో ఇట్లా ఒక 7 మందితో కూడినటువంటి టీంని అయితే పకడ్బందీగా ఏర్పాటు చేసింది. సో ఈ మహిళా కమిషన్ అంతా కూడా రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా, ఎక్కడ ఇబ్బందులు తలెత్తినా కూడా ఈ మహిళా కమిషన్ ముందు వరుసలో నిలబడుతూ ఉంటుంది. సో మాట్లాడదాం. మహిళా కమిషన్కు సంబంధించి మహిళా కమిషన్ సభ్యురాలు ఎన్ రాధాబాయి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి ఇంకా మిగతా విషయాలు వారితో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థాంక్యూ. సో మిమ్మల్ని చాలా కాలంగా నేనైతే చూస్తా ఉన్నాను పర్సనల్ గా. సో కింది స్థాయి నుంచి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్థాయి నుంచి వివిధ హోదాల్లో మీరు మహిళలకు చేసినటువంటి సేవలు కావచ్చు, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కావచ్చు, సో ఇట్లా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడం పట్ల ఎట్లా చూస్తున్నారు మీరు? ముందుగా నేను చేసిన కింది స్థాయి కార్యకర్తగా నేను పార్టీలో చేసినటువంటి సేవలను గుర్తించి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు, చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. 2006 నుండి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. 2009-6లో నేను PCC జనరల్ సెక్రటరీగా, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా దాదాపు 15 సంవత్సరాలు మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశాను. మహిళల సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా, ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకురాలిగా నన్ను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటా, మరి సేవలు చేసుకుంటా, ఆ సేవలను గుర్తించింది నాకు. అంతేకాకుండా ఈరోజు మరి ఉద్యమకారుల కుటుంబాలకు కూడా ఒక అవకాశం ఇచ్చిందంటే కేవలం మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారిదే. ఆయన కంటే సాటి ఎవరు లేరు అనేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు గుర్తించి అవకాశం ఇప్పించింది అంటే మా జిల్లా నాయకులే కానివ్వండి, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా PCC ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మా రాజ్యసభ సభ్యులుగా కొత్తగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా MP బలరాం నాయక్ గారు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు మరి బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అందరూ అంటే అప్పటి నుండి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా కాబట్టి దాదాపుగా అందరి సహకారం, అందరి సపోర్టు, అందరూ ఆల్ మంత్రులతో, కొండా సురేఖ గారు, సీతక్క గారు, అందరి సహాయ సహకారంతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సీనియర్లను మరి కింది స్థాయి కార్యకర్తలను ఈ స్థాయి రాష్ట్ర స్థాయిలో అవకాశం ఇవ్వడం అంటే మరి ముఖ్యమంత్రి ఏ విధంగా సీనియర్లను గుర్తించి ఈ స్థాయిలో తీసుకొచ్చారంటే దానికి ఇప్పుడు నేనే నిదర్శనం అనుకోవాలి. నాతో పాటు సదాలక్ష్మి, ఆమె కూడా చాలా రోజుల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకురాలు. ఉద్యమకారుల కుటుంబాలకి అందరికీ మంచి న్యాయం చేసే విధంగా ఆ విధంగా చేశారు. కాబట్టి నేను మరొకసారి అందరికీ, రాష్ట్ర నాయకులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, రాజ్యసభ సభ్యులకు, ఎంపీలకు, అదేవిధంగా నేను మహిళా కాంగ్రెస్లో పనిచేసిన, నాకు సపోర్ట్ చేసిన నా మహిళా కాంగ్రెస్ టీంకి, రాష్ట్ర అధ్యక్షురాలు మరి ఎర్రబల్లి స్వర్ణ కానివ్వండి, మన సునీతారావు కానివ్వండి, అందరూ సహకరించారు. నేను చేసినటువంటి కార్యక్రమాలు, నేను చేసినటువంటి పనులకు నన్ను ఈ విధంగా గుర్తించాలి, కంపల్సరీ ఆమెకు మంచి అవకాశం ఇవ్వాలనేసి వీళ్ళందరి నా మహబాద్ మహిళా సోదరులందరూ సపోర్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో రాధకు ఏదో ఒక అవకాశం రావాలి అనేసి ప్రతి ఒక్కరి నోట్లో ఇది ఒక అక్కకు ఒక అవకాశం రావాలనేసి అందరూ కోరుకోవడం, అవకాశం ఇవ్వడం. ఇవాళ మా జిల్లా మొత్తం చాలా రాధకు ఒక మంచి అవకాశం ఇచ్చినట్టు చాలా హ్యాపీగా జిల్లా వాస్తవ్యులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, అది మీరు 2006 నుంచి స్టార్ట్ చేశారు మీ ప్రస్థానం అంతా కూడా, ఇప్పుడు 2026 వరకు వచ్చింది. అంటే దాదాపు చూసుకుంటే ఒక 20 సంవత్సరాలు. సో 20 సంవత్సరాలు పట్టు వీడుని విక్రమార్కుడిలాగా ఒకే పార్టీని నమ్ముకొని, సో అవకాశం వచ్చినా రాకపోయినా, కొన్నిసార్లు చేజారిపోయినా కూడా అంటే ఒక మహిళగా, ముఖ్యంగా అంటే పురుషులు అంటే తర్వాత పక్కన పెడితే
ఒక మహిళగా మీరు ఒక 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఎట్లా సస్టైన్ కాగలిగారు? అంటే ఇప్పుడున్నటువంటి మహిళలందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చాలా ఒడిదొడుకులు రాజకీయాల్లో మహిళల బయటికి ఎదగడం అంటే అంత ఈజీ కాదు. దానికి నేనే ఉదాహరణ. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటుపోటులు, ఎన్నో ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి, ఈ గుర్తింపు తెచ్చుకునే స్థాయికి మేము కష్టపడ్డాము. ఇంట్లో పిల్లలను, ఇంట్లో ఫ్యామిలీని చూసుకొని బయట రాజకీయంగా నెగ్గుకొని రావాలంటే, ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చి రాజకీయం చేయాలంటే అంత ఈజీ అయిన ప్రస్తావన అయితే కాదు. అందులో నా కష్టం చాలా చాలా ఎక్కువది. చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. అపోజిషన్ వాళ్ళతో కానివ్వండి, పొజిషన్ వాళ్ళతో కానీ అందరితోటి నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొని కష్టపడుకుంటూ నమ్ముకుంటూ వచ్చాను. ఏదైతే ఒకటే పార్టీలో ఉంటే ఏ రోజైనా న్యాయం జరుగుతుంది అనేసి ఒక నమ్మకం, ఆ నమ్మకంతో వచ్చాను. ఆ నమ్మకాన్ని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, మరి ముఖ్యమంత్రుల ద్వారా ఈరోజు నిజమైందనేసి నేను సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, సమాజంలో ఇవాళ చాలా మంది మహిళలు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. రాజకీయంగా, ఇంకోటి ఆర్థికంగా, సామాజికంగా చూస్తే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. అంటే మీరు ఒక మహిళా డిస్ట్రిక్ట్ పార్టీ అధ్యక్షురాలుగా సో ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? మీ దగ్గరికి ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి మీరు అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు? మేము చాలా మహిళల సమస్యల మీద చాలా పోరాటం చేశాము. ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరిగిందంటే అక్కడ మా టీం అంతా, మేమంతా వెళ్ళేసి వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళకి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే విధంగా అధికారులతో కానివ్వండి, నాయకులతో కానీ ఎవరైతే పోరాటం చేసి ఆ కుటుంబాన్ని న్యాయం చేసే విధంగా మేము చేయడం జరిగింది. నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేయడం, చాలా మహిళల మీద ఎటువంటి అన్యాయాలు జరుగుతాయి, ఎటువంటి వాళ్ళు చట్టరీతంగా బయటికి రావాలి, ఎటువంటి న్యాయం జరగాలి, స్టూడెంట్లు అయితే కానివ్వండి, గృహిణీలు అయితే కానివ్వండి, ఏం జరిగినా కూడా వాళ్ళ న్యాయం చేసే విధంగా నేను ప్రతి కార్యక్రమం, చాలా అవగాహన అయితే ఉంది మహిళల మీద. అంటే ఏం జరిగినా ఇవన్నీ వాళ్ళ మీద పోరాటం చేసుకుంటూ, వాళ్ళ మీద ఎటువంటి అన్యాయం జరిగినా అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ, వాళ్ళకి రావాల్సిన చేస్తూ, మహిళల అన్యాయం పడితే అక్కడ వాళ్ళకి న్యాయం చేసే విధంగా నేనైతే చాలా వరకు పోరాటం చేశాను. అది గుర్తించే ఈ రోజు నాకు అవకాశం వచ్చిందనేసి భావిస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఏం సందేశం ఏమవుతా ఉన్నారు? అంటే ఇప్పుడు కమిషన్ అంటే ఎట్లా, ఇంత ముందు వరకు మీరు ఒక జిల్లాకు మాత్రమే పరిమితమైనారు. సో కమిషన్ మెంబర్ అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నారు కాబట్టి రాష్ట్రం మొత్తం పర్యటించాల్సి వస్తుంది, రాష్ట్రంలో ఉన్న సమస్యలు చూడాల్సి వస్తుంది, మహిళల సమస్యలు చూడాల్సి వస్తుంది. సో మీ నుంచి ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మహిళలందరూ కూడా. రేపు రాబోయేటువంటి కమిషన్ మెంబర్ గా రాధక్క మా సమస్యలు కూడా పరిష్కరించబోతుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. వాళ్ళందరికీ ఎట్లాంటి భరోసా ఇస్తున్నారు? తప్పకుండా ప్రభుత్వం ఏదైతే నాకు పదవి అనేసి అనుకుని, నాకు ఒక పెద్ద బాధ్యతగానే అనుకుంటున్నాను. ఎన్ని రోజులు చేసింది ఒక ఎత్తు, ఇది ఇంకో అడిషనల్ బాధ్యతగా నేను తీసుకొని, ఏదైతే మా రూల్స్ రెగ్యులేషన్ ఏ విధంగా ఉందో దాన్ని ఫాలో అవ్వుకుంటూ, ముఖ్యంగా మహిళలకు న్యాయం చేసే విధంగా, మహిళలకు న్యాయం ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగితే అక్కడ ఎవరిని అతీతంగా చూసుకోకుండా మహిళలకు ఏదైతే న్యాయం జరగాలో అదే రీతిలో నేను పోరాటం చేసి వాళ్ళ న్యాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్కడికైనా వెళ్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. మహిళలకు అన్యాయం జరిగిందంటే ఎంత దూరమైనా వెళ్తాను, వెళ్ళి వాళ్ళకు న్యాయం చేసే విధంగా అయితే నేను పోరాటం చేస్తాననేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన రాష్ట్ర చైర్మన్ విజయలక్ష్మి వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, స్వాగతం చెప్తా ఉన్నాను. వాళ్ళ తండ్రి గారి దగ్గర నేను మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేయడం దగ్గర, తను పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. అప్పుడే నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వారి దగ్గర మొదటిసారి వాళ్ళ దగ్గరే పనిచేయడం జరిగింది. వాళ్ళ కూతురే ఈ రోజు మాకు చైర్మన్ గా రావడం కూడా చాలా సంతోషకరం అనేసి నేను భావిస్తా ఉన్నాను. వాళ్ళతో కలిసి మాకైతే ఏ బాధ్యత ఇస్తారో ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ, మరి బాధ్యత రహితంగా కాకుండా బాధ్యతలను సక్రమంగా ఇది చేసుకుంటూ, అదే విధంగా ప్రభుత్వం అనేక విధాలుగా మహిళలకు కొత్త చట్టాలను, కొత్త రూల్స్లను, వాళ్ళ హక్కులను, మహిళా హక్కులను ఏదైతే సాధించుకోవడం కోసం అనేక చట్టాలను తీసుకొస్తుంది ప్రభుత్వం. అది వాళ్ళకు, మహిళలకు తెలిసే విధంగా, మహిళలకు ఏదైతే వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకునే విధంగా, నేను మహిళలకు చైతన్యవంతం చేసే విధంగా నేను తప్పకుండా పనిచేస్తాననేసి, నాకు ఇచ్చిన బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తిస్తాననేసి సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎప్పుడు ఛార్జ్ తీసుకోబోతా ఉన్నారు? దాదాపు ఇంకా మాకు ఏం మెసేజ్ రాలేదు. వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాము. మరి మీ సహకారం కూడా మాకు ఉంటదనేసి సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు మహిళా కమిషన్ మెంబర్ గా రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా పర్యటించాలి. మహిళలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా, ముఖ్యంగా మహిళలకు ఉన్నటువంటి చట్టాలని మహిళల వరకు చేరవేయలేకపోతున్నారు చాలా వరకు ఇవాళ. సో మాకు ఏదైనా ఇబ్బంది జరిగితే ఈ చట్టం ఉన్నదా, ఈ కేసు పెట్టొచ్చా, మేము ఇట్లా ఆశ్రయించవచ్చా విమెన్ కమిషన్ ని అనేది కూడా చాలా మందికి తెలియదు. సో అట్లాంటి అవగాహన మీరు కల్పిస్తారని చెప్పేసి, మీరు కానీ మీ టీం అంతా కూడా కల్పించాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుతాను. థ్యాంక్ యూ మేడం. సో చూస్తున్నాం కదా, దాదాపు నేను 2006 నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను కింది స్థాయి కార్యకర్తగా. సో ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ
ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ కూడా అవన్నింటిని తట్టుకొని వాళ్ళ 20 సంవత్సరాలు నిలబడగలిగాను కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి నన్ను గుర్తించి ఇవాళ ఈ పదవిని అప్పచెప్పడం జరిగింది. సో ఇది నేను పదవి అనుకోవట్లేదు, ఒక బాధ్యతగా పనిచేస్తాను. సో నేను గతంలో డిస్ట్రిక్ట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నా దృష్టికి వచ్చినటువంటి సమస్యను కావచ్చు, మేము ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. సో అప్పుడు మహిళలకు ఏ విధంగా అయితే మేము పనులు చేసామో లేదా మహిళలకు ఏ విధంగా అయితే సేవ చేసామో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదేవిధంగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్తూనే ఇవాళ చైర్మన్గా విజయలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా వాళ్ళ తండ్రి గతంలో పిసిసి ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు నేను డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ మహిళా ప్రెసిడెంట్గా కూడా పనిచేయడం జరిగిందని చెప్పేసి వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా గుర్తించుకోవడం జరిగింది. సో ఇట్లా మహిళా కమిషన్ రాబోయే రోజుల్లో ఇంకా విస్తృతంగా పనిచేయబోతున్నది. సో ఖచ్చితంగా మహిళలకు ఉన్నటువంటి హక్కులను కావచ్చు, వారు పడుతున్నటువంటి ఇబ్బందులను కావచ్చు, ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా ముందుకెళ్ళాలనే దాని మీద కూడా మేము ఖచ్చితంగా ప్రణాళికలు వేసుకుని రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా మహిళా కమిషన్ మెంబర్ రాధాబాయ్ గారు చెప్తా ఉన్నారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ చరణ్తో ఉదయ్, విశ్వం టీవీ, హైదరాబాద్.